వణుకుడు వ్యాధి పార్కిన్సన్ తో బాధపడుతున్న రోగులకి హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే సరికొత్త శస్త్రచికిత్స ద్వారా పార్కిన్సన్ వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించవచ్చని యశోద హాస్పిటల్స్ నరాల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ రాజేష్ అలుగోలు తెలిపారు. ఈ చికిత్సతో ఇప్పటికే పలువురు రోగులు సాధారణ జీవితంలోకి తిరిగి వచ్చారని వెల్లడించారు. విజయవాడ ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ రాజేష్ అలుగోలు మాట్లాడారు. పార్కిన్సన్ వ్యాధి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న హుజూరాబాద్ కి చెందిన అశోక్ రెడ్డి, కాజీపేటకు చెందిన సంగీతకు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చికిత్స విజయవంతంగా నిర్వహించి పూర్తి ఉపశమనం కల్పించినట్లు తెలిపారు. పార్కిన్సన్ వ్యాధి ప్రారంభ దశలో మందులతో ఉపశమనం లభించినప్పటికీ కాలక్రమేణా వాటి ప్రభావం తగ్గిపోతుందని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డీబీఎస్ చికిత్స రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. ఈ శస్త్రచికిత్సలో మెదడులోని నిర్దిష్ట భాగాలకు సూక్ష్మ ఎలక్ట్రోడ్లని అమర్చి వాటి ద్వారా విద్యుత్ సంకేతాలను పంపించి వణుకుడు లక్షణాలని నియంత్రిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. సమావేశంలో వైద్య నిపుణులు రూపం, బోర్గహైన్, రుక్మిణి, మృదుల, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా టీం ప్రొఫెసర్ గారు మేమంతా నిజాం ఇన్స్టిట్యూట్ లో పనిచేసి ఇప్పుడు రిటైర్ అయినాక బయటకు చేస్తున్నాము. సారు దాదాపు ఇండియాలో లీడింగ్ ఈ సర్జరీలో 1000 సర్జరీలు పైన చేశారు మా టీంలో సారు. సో ఈ నైపుణ్యంతో కూడిన స్కిల్ ఆపరేషన్ ఇది చాలా ముఖ్యమైన ఆపరేషన్. ఈ పార్కిన్సన్స్ జబ్బు నరాల కణాలు క్షీణించడం వల్ల వస్తుంది. ముందు ప్రపంచంలో ఆల్జైమర్స్ అనే ఉంది, దాని తర్వాత పార్కిన్సన్సే ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ క్షీణించే వచ్చే జబ్బు కదలిక. ఇది ఒకసారి జబ్బు వస్తే జీవితాంతం ఉంటుంది, ప్రతి సంవత్సరం పెరుగుతుంది జబ్బు. ఇందులో డాక్టర్ రుక్మిణి గారు చెప్పినట్టు 3 ముఖ్యమైన జబ్బు లక్షణాలు ఏంటంటే వణుకు, కదలిక స్లో అయిపోవటం, ఇక్కడి నుంచి అక్కడ నడవటానికి కండరాలు బిగిసిపోయి నడవలేకపోవటం, వణుకు. ఈ సిమ్టమ్స్ వల్ల ముఖ్యంగా వస్తుంది. సో దీనికి ముందు ట్రీట్మెంట్ అంటే మొదటి 2-3 సంవత్సరాలు మందులు బాగా పనిచేస్తాయి. మెయిన్ ట్రీట్మెంట్ లీవోడోపా అనే మందు. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా అంటే లేటెస్ట్ గా వచ్చిన ఇంకో మందు సఫినమైడ్ అని ఒక మందు. ఆ మందుకు కూడా డాక్టర్ రూపం గారే డ్రగ్ ట్రయల్ ఇండియాలోనే ప్రపంచంలో డ్రగ్ ట్రయల్లో మాక్సిమం పేషెంట్స్ ని అందించి దీన్ని రీసెర్చ్ చేసింది డాక్టర్ రూపం గారే. టాబ్లెట్ అది తక్కువే అది తక్కువే ఉంటుంది. కానీ ఈ మందులన్నిటికీ లిమిటేషన్ ఉంది. మొదట్లో 5-6 గంటలు పనిచేస్తే రాను రాను జబ్బు పెరిగిన కొద్దికి 2 గంటలు 3 గంటల కంటే ఎక్కువ పనిచేయదు. ఆ 2-3 సంవత్సరాల్లో ఈ మందుల స్టేజ్ దాటుతుంది. ఆ తర్వాత మందులు పెద్దగా ఉపయోగం ఉండదు. అప్పుడు ఈ టైంలో ఈ డిబిఎస్ సర్జరీ అనేది చాలా ప్రపంచంలో వచ్చిన బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ డిజీజ్. సో దాంట్లో మా టీంకి నైపుణ్యం బాగా ఇది. ముఖ్యంగా అన్నట్టు కరెక్ట్ గా చేతులు ఆడించడము, నడవడము అన్నిట్లో స్లో అయిపోవడం, స్టిఫ్నెస్, ఈ 3 లక్షణాలు ఫస్ట్ బిగినింగ్ లో ఉంటాయి. దాని తర్వాత మిగతా లక్షణాలు కూడా ఉండొచ్చు. వంగిపోవడము, బ్యాలెన్స్ అవుట్ అవ్వడము, నడిచేటప్పుడు ఆగిపోవడము, ఫ్రీజింగ్ అంటాం, ఫెసినేషన్. జబ్బు పెరిగే కొద్దీ మనకి ఇబ్బందులు కూడా పెరుగుతా వెళ్తాయి. ఇనీషియల్ పీరియడ్ లో డోపమిన్ ఇచ్చినప్పుడు మందుల ద్వారా ఇవ్వచ్చు. బట్ అప్పుడు ఆల్మోస్ట్ డే అంతా మనకి ఆ డోపమిన్ వేసుకుంటే, టాబ్లెట్ వేసుకుంటే డే అంతా బాగుంటుంది. అది ఈ జబ్బుకి లక్షణాలు సిమ్టమ్స్ తో స్టార్ట్ చేస్తాము. కొన్ని సిమ్టమ్స్ స్టిఫ్నెస్, స్లోనెస్ అనేది కొన్నిసార్లు వేరే వేరే చోటకి వెళ్ళొచ్చు. కొందరు ఆర్థోపెడిక్స్ దగ్గరికి వెళ్తారు, కొందరు రుమటాలజీ దగ్గరికి వెళ్తారు. చాలా మందికి ఇక్కడ షోల్డర్ గూడ దగ్గర నొప్పి రావడం, బికాస్ స్లో అయిపోయి స్టిఫ్ అయిపోయి అక్కడ ప్రాబ్లం రావడం, నడిచేటప్పుడు స్లో అవుతున్నారంటే మోకాలు ప్రాబ్లం అనుకుని వెళ్ళడం, ఇవన్నీ స్టార్ట్ అవ్వచ్చు. వణుకు అన్నది ఒక 50-60% వాళ్ళకి రావచ్చు. బట్ వణుకు లేకపోయినా కూడా మనిషి స్లో అవుతున్నారు అంటే మెయిన్ సిమ్టమ్ ఇస్ స్లోనెస్. అది ఉంటే అది పార్కిన్సన్స్ అని. స్టిఫ్నెస్ అనేది దాంతో పాటు వస్తుంది. సో ఇది మా క్లినికల్ గానే డయాగ్నోస్ చేస్తాము. ఎంఆర్ఐ స్కాన్ లో వేరే జబ్బులు లేకుండా ఉండడానికి కన్ఫర్మ్ చేయడానికి ఎంఆర్ఐ బ్రెయిన్ చేస్తాం. బట్ యాజ్ సచ్ మెడిసిన్స్ డోపమైన్ అనేది ఇచ్చి ఇంప్రూవ్మెంట్ ఉంటే ఒక క్లినికల్ స్కోరింగ్ ఉంటుంది, యూపీడిఆర్ఎస్ ఆన్ ఆఫ్, అది కన్ఫర్మ్ చేయడానికి అది ఉంటే పార్కిన్సన్స్